నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తుని ప్రాంతీయ ఆసుపత్రికి వసతులు కల్పిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రప్పించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, మల్లా గణేష్, కూసుమంచి శోభారాణి, తటవర్తి రాజా, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈరోజు తుని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పిన అధునాతన సౌకర్యాలు, వైద్య సదుపాయాలతో కూడినటువంటి 3 అంబులెన్స్ల ప్రారంభించడం జరిగింది. మన యనమల గౌరవ శాస్త్రజ్ఞురాలు దివ్య గారి యొక్క ఆలోచనల మేరకు, ఆమె యొక్క ఆదేశం ప్రకారం ఈ వైద్య సదుపాయం కూడా ప్రజలకు మరి అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎంత గర్భిణీలకే కాదు, మరి ప్రసవం అయిన తర్వాత బాలికలు ఇంటికి చేపట్టడానికి తీసుకురావడానికి కూడా అధునాతన సౌకర్యాలు, వైద్య సదుపాయాలతో ప్రారంభించడం మీకు సంతోషం. కాబట్టి ప్రజలందరూ కూడా అవకాశం సందర్భంతో ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో మన ఎమ్మెల్యే దివ్యా మేడం గారి కృషితోటి 102 వెహికల్స్ వచ్చాయి. వీటి యొక్క విశిష్టత, వాటి యొక్క ఉపయోగాలన్నీ డాక్టర్ గారు మనకు అన్నీ చెప్పారు. మన ఏరియా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకుని మన ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఇంకేమైనా కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఉపయోగించుకుని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. నేను డాక్టర్ కె మహేశ్వరరావు, కాకినాడ జిల్లా DCHSగా పనిచేస్తాం. అలాగే మన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా కూడా పనిచేస్తాం. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తల్లిపేట ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కాకినాడ జిల్లాకి 18 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో తునికి 3 వెహికల్స్ కేటాయించడం జరిగింది. అలాగే రావుతలపూడి, పెద్దాపురం, సామలకోట, పిఠాపురం, వేలేశ్వరం హాస్పిటల్ కూడా ప్రభుత్వం ఒక్కొక్క తల్లిపేట ఎక్స్ప్రెస్ కేటాయించడం జరిగింది. అది ఈరోజు కొత్త తల్లిపేట ఎక్స్ప్రెస్ని మనం కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి పాత వెహికల్స్కి కొత్త వెహికల్స్కి తేడా ఏంటంటే, కొత్త వెహికల్స్లో GPS ట్రాకింగ్ సిస్టమ్ కాకుండా ఎమర్జెన్సీ బటన్ ఒకటి ఉంటుందండి. సో ఏదైనా కారణం చేత బండి ఆగిపోయిన పేషెంట్కి కాంప్లికేషన్ వచ్చిన ఎమర్జెన్సీ బటన్ నొక్కితే వెంటనే సెంట్రల్ కమాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి న్యూస్ వచ్చేస్తుంది. సో వెంటనే దగ్గర ఉన్న వాళ్ళు రిటర్న్ అవ్వడానికి జరుగుతుంది. అలాగే పేషెంట్స్కి మోర్ సేఫ్టీ ఫీచర్స్ కూడా కొత్త వెహికల్స్లో ఉన్నాయి. ఇలాగ అంత కూర్చున్న వాళ్ళకి కూడా సీట్ బెల్ట్స్, ఎక్కడానికి ఫుడ్ స్టాప్, ఛార్జింగ్ పాయింట్, ఇలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ పాత వెహికల్స్ కంటే కొత్త వెహికల్స్ ఉన్నాయి. అలాగే ఎంతవరకు ఏంటంటే, మన డెలివరీ అయిన తల్లిని వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ ఊళ్ళకి డ్రాప్ చేయడానికి వాడేవాళ్ళు తల్లిపేట ఎక్స్ప్రెస్ని. ఏంటంటే వాళ్ళు కాంప్లికేషన్స్ ఏమన్నా యాంటీనాటల్ చెకప్లో మమ్మల్ని కూడా అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఈ వెహికల్స్ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రక్తహీనత ఉన్న తల్లికి మన ప్రభుత్వం వారు 2000 రూపాయల ఇంజక్షన్ రక్తహీనత ఉన్న తల్లికి ఉచితంగా ఇస్తున్నారు. ఆ ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళకి కూడా తీసుకురావడం జరుగుతుందండి. కాంప్లికేషన్స్ ఉన్న అంటే ఎంతమంది తీసుకురావడమే ఉండేది. ఏంటంటే గర్భిణీ స్త్రీలను ఇక్కడ తీసుకురావడం కూడా జరుగుతుంది ఈ కొత్త వెహికల్స్. ఈరోజు మనం హాస్పిటల్లో 3 వెహికల్స్ కొత్తగా ప్రారంభించడం అనేది మంది సర్వీసెస్ మనం ప్రజలందరినీ, గర్భిణీ స్త్రీలందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ సచినండి, ఆరంభంగా చేస్తాను. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ముందు వెహికల్స్ దానికన్నా ప్రీవియస్ ముందు కంటే ఇప్పుడు ఇచ్చిన వెహికల్స్లో స్పెసిఫిక్గా మంచి ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాకుండా సార్ కూడా చెప్పారు, ఓన్లీ ఇంత ముందు అయితే గర్భిణీ స్త్రీలని వెళ్ళి డ్రాప్ చేసి పెట్టుకుంటూ కాకుండా యాక్సిడెంట్ చెకప్స్ కూడా అక్కడికి తీసుకురావడానికి కూడా గర్భిణీ స్త్రీలు అక్కడి నుంచి ఇంటి దగ్గర రావాలంటే మరి బస్సుల్లోని, ఆటోలోనే రావాల్సి వస్తుంది. మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు. అటువంటి ఇంటి దగ్గర నుంచి స్వయంగా ఈ వెహికల్ తీసుకురావడానికి ఒక మంచి పరిణామం అండి. అలాగే అంతమంది వెహికల్స్ ఏదో పాడుకుంటూ మామూలు పడిపోయి అలా ఉండి అదేం కాదు, ఎప్పటికప్పటికి మరి ప్రభుత్వం వారు మంచి స్పందించి చక్కగా కొత్త వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది అందరికీ ఉపయోగపడాలా అని కోరుతున్నాను.